మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా మీకు షష్టగ్రహ కూటమి జరుగుతోంది. ఈ షష్టగ్రహ కూటమిలో అనేకమైనటువంటి మార్పులు మీకు కలుగుతాయి. బుధ, శుక్ర, రవి, రాహు, శని గ్రహాలన్నీ కూడా మీకు మీనరాశిలో ఉండడం, అదేవిధంగా ఈ యొక్క కేతువు మీకు కన్యరాశిలో ఉండడం, ఇవంతా కూడా మీకు ఈ షష్టగ్రహ కూటమిని సూచిస్తున్నాయి. కాబట్టి కుజుడు కూడా మనకి అనుకూలంగా లేడు, నేచపట్టి ఉండడం కర్కాటక రాశిలో. కాబట్టి మీనరాశి వారంతా కూడా విద్యార్థులు మే 30 వరకు కూడా మరి చదవరు. ఆ తర్వాత కొంచెం ఆగస్టు వరకు కొద్దిగా చదవడం, కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా కాస్త స్పీడ్గా మీరు ఈ యొక్క పని కాన్సన్ట్రేషన్తో చేయలేకపోతూ ఉంటారు. దీని ద్వారా ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఒక ఏకాగ్రత అనేటటువంటిది మీకు రాదనమాట. కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్ వల్ల మీరంతా కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే షేరుల్లో, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో, ఇలా రకరకాల వ్యాపారాల్లో మీరు ఉన్నటువంటి వాళ్ళు కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కిరాణా షాపులు, బట్టల షాపులు, ఆ తర్వాత హోటళ్ళు, పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి ఇండస్ట్రీస్లో మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభాలు రావడానికి, ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో, అలాగే మీడియా రంగంలో జర్నలిస్టులు వీళ్ళంతా కూడా మీకు చక్కగా మెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అభివృద్ధి అనేటటువంటిది జరుగుతాయి. గౌరవ పురస్కారాలు అనేటటువంటివి జరుగుతాయి. యాంకర్లకు ప్రమోషన్లు రావడం, జీతాలు తాగినటువంటి టైంలో మీకు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఎవరికైతే ఈ మీనరాశి వాళ్ళు వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి అందరికీ కూడా వివాహాలు ఇంకా జరగడం లేదు. ఆ వివాహాలన్నీ కూడా జరిగిపోవడానికి అవకాశాలు ఈ యొక్క మీనరాశిలో ఉన్నాయి. అలాగే పరీక్షల్లో మీరంతా కూడా సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలా. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేయండి. అలాగే గురు బలం కూడా పెంచుకోవాలి. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం దానం చేయాలా. అలాగే మేడి చెట్టు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ మేడి చెట్టుకు బకెట్ నీళ్లు పోస్తూ రోజు 5 సార్లు, 7 సార్లు, 11 సార్లు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. ఈ యొక్క మేడి చెట్టుకి మీరు చక్కగా 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేసినట్లయితే మీ యొక్క సమస్యలు కొంచెం పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుచరిత్ర పారాయణ చదవాలి, బాగా చదవాలి. అండ్ చదువుతున్నప్పుడు లైవ్లో ఉన్నట్టుగా భావించాలి. అదేవిధంగా ఈ యొక్క గాణగాపురం వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క గుళ్ళల్లో మీరు దర్శనాలు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.